దిగిన మన ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మనం ఈ దినాన్న నీతి ఫలము గురించి మనం తెలుసుకుందాం. ఏ ఫలం? నీతి ఫలము గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మన అందరి దగ్గర ఒక బైబిలే, వేరే బైబిల్ ఉందా? అందరి దగ్గర బైబిలే ఉంది. మనందరం కూడా దేవుని నమ్ముకున్న వారిని, మనందరం కూడా బైబిల్ చదివే వాళ్ళని. మనకి అన్ని వాక్యాలు తెలుసా తెలియదా? అన్ని చదివిన వాక్యాలే, తెలిసిన వాక్యాలే. కానీ అందులో ఉన్న సత్యాన్ని మనం ఏం చేస్తాం? ప్రతి వారం కూడా ఒక్కొక్క సత్యాన్ని మనము నేర్చుకుంటున్నాం. చదవండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యాన్ని ఒకసారి చదువుతున్నాం. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును అని మనం చదువుతున్నాం. నీతి ఫలములో సమాధానం కనబడుతుంది. ఏం కనబడుతుందంట? నీతి ఫలములో ఏం కనబడుతుందంట? సమాధానం. నీతి ఫలము సమాధానం చేయి వారికి సమాధానమందు విత్తబడును. అంటే ఎవరైతే నీతి ఫలము కలిగి ఉన్నారో వారిలో సమాధానం ఉంటుంది. ఆ సమాధానం ఎవరైతే కలిగి ఇతరులకు చేర్చున్నారో, ఇతరులతో కలిసి ఉంటున్నారో, ఇతరులతో సమాధాన పరుచున్నారో, ఇతరులను సమాధాన పరుచుతున్నారో అలాంటి వారికి సమాధానమే విత్తబడును. అంటే మనము సమాధానాన్ని ఇస్తే తిరిగి మనకేమొస్తుందంట? సమాధానమే వస్తుంది కదా. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. కాబట్టి మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, చేస్తున్నామో అదే మనకి తిరిగి వస్తాయి. ఇప్పుడు కొంతమంది లోకములు ఏమన్నారు? కర్మ అంట. ఏమంటారు? కర్మ అనేది తిరిగి ఎక్కడికి వస్తుందంట? మన దగ్గరికి మళ్ళా వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది వీడియోస్కి చేసి పెడతారు యూట్యూబ్ యాప్లో. ఎలా పెడుతున్నారు? ఒకప్పుడు ఆ మనిషి చేసే అన్యాయమో, అక్రమో, మోసమో ఆ వీడియో షార్ట్ తీసుకొని ఇప్పుడు వాడికి తగిన శాస్తి, అంటే వాడికి శిక్ష పట్టడమో, జైలుకి వెళ్ళటమో, నాశనం అవ్వటమో ఏదో వాడికి జరిగిన దాన్ని ఆ వీడియో పెట్టి తీసుకుని ఏం చేస్తాడు? ఆ రోజు ఇలా చేస్తాడు, వాడి కర్మ వాడికి తిరిగి వచ్చిందని చెప్పేసి లోకంలో మనుషులు కూడా దాన్ని చాలా చక్కగా చూపిస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డ మనము మన జీవితంలో మనం ఏదైతే విత్తుతామో అదే మనము కోస్తాం. బైబిల్ ఏం రాస్తుంది? గలతీ రాసిన పత్రికలో, ఓ మనుషుడా, దేవుడు విక్రించబడ్డో నరుడు ఏది విత్తున మనుషుడు ఆ పంటే పోయిన. ఆ మాట చదవండి. 6వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వాక్యం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. పైన చదవండి. 7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనం ఏది చేస్తే అదే వస్తుంది. మన ఇష్టానుసారం మనం చేసేసి దేవుని అడ్డం పెట్టుకుంటే దేవుడే వెక్కిరించబడ్డు. ఎందుకంటే ఆయన సంబంధం లేదు. మనిషి ఏదైతే విత్తుతాడో అదే వస్తాడు. అందుకని సమాధానం చేయవారికి సమాధానం ఏంటంట? విత్తబడునని చెప్పేసి యాకోబు రాసిన పత్రికను మనం చదివి ఉన్నాం కదా. కాబట్టి మనము నీతి ఫలం అని చెప్పినప్పుడు అది సమాధానం. ఏమంట? నీతి ఫలములు ఏమొస్తుందంట? సమాధానం వస్తుంది. అంటే ఇప్పుడు మనం నీతిగా ఉంటే అందరితో సమాధానంగా ఉంటాం. దుర్నీతి పరులు ఉంటే అందరితో సమాధానం ఉండలేం. అవినీతి పరులుగా ఉంటే అందరితో సమానంగా ఉండలేం. స్వనీతి పరులుగా ఉంటే అందరితో సమాధానంగా ఉండలేం. ఎందుకంటే మనలో చెడుతనం ఉంది ఆ నీతిలో అంటే మనం అందరితో కలిసి ఉండలేం. చెడుతనం లేదు, మన నీతి స్వచ్ఛమైన నీతి అంటే వాళ్ళకి ఏం చేయాలి? మనము సమాధానంగా ఉండాలి. పిలాతు భార్య చెప్పింది, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి నువ్వు పోవద్దు, శత్రువుగా చేయొద్దు, కీడు చేయొద్దు, మరణ శిక్ష విధించొద్దు, నువ్వు ఆయనకి ఏం అంటే సమాధానంగా ఉండు అని చెప్తున్నారు. కాబట్టి ఇస్కారియోతు యూదాను చెప్తున్నాడు, నేను నీతిమంతుని యొక్క రక్తాన్ని అప్పగించి పాపము చేశాను,
ఆయనతో నేను సమాధానంగా లేకుండా ఆయన శత్రువుగా విరోధంగా చేసి ఆయన్ని దినాన్న మరణానికి అప్పగించాను, ఆ పాపం నేను చేశానని చెప్పి అతడు ఏం చేస్తాడు? బాధపడదు. కాబట్టి నీతిమంతుల్ని మనం ఏదైతే చేస్తున్నామో తిరిగి అది మనకే వస్తుంది. యేసుప్రభుని చంపడానికి ఇస్కారియోతు యూదా అప్పగించాడు. అదే ఇస్కారియోతు యూదా ఏం చేశాడు? ఆయనే ఉరి వేసుకొని ఆయనే ఏ మరణం అయితే ఆయన విధించాడో ఆ మరణమే ఈయనకే వచ్చింది. అందుకనే మనము నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఉండి అందరితో ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. శత్రులుగా, విరోధులుగా, మగవారుగా, ఇలాగ మనము చెడ్డవారుగా ఇతరులకు ఉన్నట్లయితే మనలో చెడుతనం జరుగుతుంది, యుద్ధాలు జరుగుతుంటాయి, దోషణలు జరుగుతుంటాయి, హింసలు జరుగుతుంటాయి. ఏంటి ఇంకా అంత అవసరం కొట్టుకుంటారు, పొడుచుకుంటారు, నరుక్కుంటారు, జైలుకి వెళ్తారు, కోర్టుకి వెళ్తారు. ఇలా ఏమవుతుందంటే ఆ నీతి అనేది ఎప్పుడైతే తప్పుతున్నాడో మనుషుడు అనేక సమస్యలు గురవుతున్నాడు. ఎప్పుడైతే ఆ నీతి మంత్రులు ఉంటున్నాడో అందరికి ఎలా ఉందంట? సమాధానంగా ఉంటున్నాడు. ఎలా ఉంటాడు చెప్పండి? యేసుప్రభు ఎవరు? నీతిమంతుడు. నీతిమంతుడు అయితే యేసుప్రభు అందరినీ సమాధానపరిచాడా, లేదంటే అందరినీ ఇంకేమైనా చేశాడా? సమాధానకర్తకు దేవుడు ద్వేషాన్ని సంహరించాడు. ఏం సంహరించాడంట? సమాధానకర్తకు దేవుడు ఇద్దరు మనుషులకున్న ద్వేషాన్ని చంపేసి వాళ్ళిద్దరిని సమాధానపరిచాడు. కాబట్టి ఇప్పుడు మన ఇద్దరం కలిసి లేదంటే ఒక ఇద్దరు మనుషులు గొడవ వేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? వెళ్ళి వాళ్ళని సమాధానపరచాలి. ఇప్పుడు మోషే ఉన్నాడు, ఇద్దరు కొట్లాడుకున్నారు. ఎవరో హెబ్రీయుడు, ఐగుప్తీయుడు. ఈయన కింద పార్షియాలిటీ ఏంటి? మనవడు యూదుడు అనే ఫీలింగ్ ఈయనకు ఉంది. అందుకని ఏం చేశాడు? యూదుని కాపాడుకొని హెబ్రీని ఏం చేశాడు? చంపేసి అప్పటికప్పుడు సమాధి కూడా చేస్తాడు. ఆయనకి ఏం చేశాడ? ఇసుకలో కప్పేశాడు. అది నీత? కానీ యేసుప్రభు అలా చేయలేదు. ఇద్దరిని సమాధానపరచడం కోసం ఇద్దరి మధ్యలో ద్వేషాన్ని సంహరించాడు. ఆ మాట చదువమ్మా. ఎఫెసీ 2:14. ఎఫెసీ 2:14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ద్వేషాన్ని సంహరించాడు. ఏం సంహరించాడంట? ద్వేషాన్ని సంహరించి. కాబట్టి ఆయన మన సమాధానమైంది మీకును మాకులు ఉన్న ద్వేషమును అనగా విధిరూపమైన ఆజ్ఞలైన ధర్మశాస్త్రం తన శరీరం కొట్టివేసి మధ్య గోడను ఏం చేశాడంట? పడగొట్టాడు. కానీ 16వ వాక్యం అన్నమాట. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి ఏం చేశాడంట? యేసుప్రభు యొక్క సిలువ మరణం వలన, సిలువ రక్తం వలన ఆ ద్వేషాన్ని ఏం చేశాడంటే సంహరించాడు. సంహరించండి ఏంటి? చంపటం. ఏమంట? సంహరించడం అంటే ఏంటంట? చంపటం. యేసుప్రభు ఏం చేశాడంటే మనుషుల్ని చంపాడా, ద్వేషాన్ని చంపాడా? చెప్పండి. ద్వేషాన్ని చంపాడు. ఇద్దరి మధ్యలో ఉన్న శత్రుత్వాన్ని, విరోధాన్ని, పగని, ఏదైతే ఒక శత్రుత్వం క్రియేట్ చేస్తుందో దాన్ని చంపేసి వాళ్ళిద్దరిని ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఎవరిని సమాధానపరిచాడు? యూదుల్ని, అన్యుల్ని. ఎవరినంట? యూదుల్ని, అన్యుల్ని ఏం చేశాడు? సమాధానపరిచాడు. కాబట్టి మనము మన యొక్క జీవితంలో మనం క్రైస్తవులు ఉండొచ్చు, ఇతరులు హిందువులు ఉండొచ్చు. అయితే వాళ్ళతో మనకేం కావాలి? సమాధానం కావాలి. చెప్పండి అందరూ. చాలామంది నోట నేను విన్నాను, వాళ్ళ అన్యులండి, వాళ్ళతో మనకేంటి, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలి, వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి, వాళ్ళ పెళ్ళికి ఎందుకు వెళ్ళాలి, వాళ్ళ పెళ్ళికి ఎందుకు భోజనం చేయాలి, ఇట్లా గొడవలు వేసుకొని ఏం చేస్తారు? సమాధానం ఉండట్లేదు. నన్ను కూడా మా బంధువులు అందరూ హిందువులే, పెళ్ళిళ్ళకి ఫంక్షన్లు అని పిలుస్తారు, విజయవాడకి వెళ్తాను. వాళ్ళు ఏదో ఫంక్షన్ చేసుకుంటారు, భోజనాలు ఏం చేస్తారు? క్యాటరింగ్ కూడా ఆర్డర్ ఇస్తారు. వాడు ఏం చేస్తాడు? క్యాటరింగ్ కూడా పట్టుకొచ్చి అప్పటికప్పుడు అందరిని వడ్డిస్తాడు. దాంట్లో ఏమైనా ఉందా? చెప్పండి, మీరు ఏమైనా ఉందా? వాడు ముస్లిమో, వాడు హిందువో, వాడు క్రిస్టియనో క్యాటరింగ్ చేసి ఎవడో మనకు తెలియదు. వాడు వండుకొని వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? ఆ టేబుల్ అందరూ ఆయన పెడతాడు. అప్పుడు దాన్ని తింటాకే నొప్పి. దాంట్లో ఏం తప్పని చెప్పండి, మీరు చెప్పండి.
అందుకని నేనేం చేస్తాను, వెళ్తాను, వెళ్ళి అందరికి కనపడేసి ఆ ఫంక్షన్కి ఏదైనా గిఫ్ట్ ఇచ్చేసి చక్కగా కూర్చొని భోజనం చేసి వస్తాను. ఎందుకు మనకి వాళ్ళకి ద్వేషం? దాంట్లో ఏముంది అక్కడ? మీరు అన్యులు, మీతో మాకేంటి, మీ ఫంక్షన్ రాము, మీ యొక్క ఇంటికి రాము అని చెప్పేసి మనం అట్లా అంటే మనిషి దూరం అవుతారా దగ్గర అవుతారా? చెప్పండి. ఇప్పుడు బైబిల్ కూడా 12 వాక్యం ఏమని రాస్తుంది? ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశంలో వాగ్దాన నిబంధన లేని పరదేశంలో నిరీక్షణ లేని వారిని లోకమందు దేవుడు లేని వారు ఇండి క్రీస్తుకు దూరమైన మీరు జ్ఞాపకం చేసుకోండి. 13 వాక్యములు అయినను మునుపటి మీరు దూరస్తులైంది, ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం వలన సమీపస్తున్నారు. ఇప్పుడు దేవుడు సమీపస్తులుగా చేస్తున్నాడా? అందరిని అన్యుల్ని దూరం చేస్తున్నాడా? మనం కూడా అందరిని ఏం చేయాలి? కలుసుకోవాలి, సమాధాన పడాలి, మాట్లాడాలి, వాళ్ళకి సత్యాన్ని చెప్పాలి, మన మాదిరి జీవితాలు చూపించాలి, మన ద్వారా రక్షణ పొందాలి, మన ద్వారా మారు మనసు పొందాలి, మన ద్వారా బాప్తిసం పొందాలి. విన్నారా? ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఏం చేయాలంటే మనం ఇతరులకు మాదిరి చూపించేవారుగా మనము కనపడాలి. అంతేగాని వాళ్ళని మనం పోషించేసి వాళ్ళని విరోధులుగా బాధించుకొని వాళ్ళని శత్రులుగా బాధించుకొని మనం వాళ్ళ ఇంటికి వెళ్లకుండా దేనికి వెళ్లకుండా ఉంటే కుదురుద్దా? రోడ్డు మీద వెళ్తున్నాము, హోటల్ ఉంది, హోటల్ ఎవరు కానీ వాడు పొద్దున్న కొబ్బరికాయ కొట్టి పూలు పెట్టి దాన్ని సాంబ్రాణి గుళ్ళు పెట్టి దాన్ని ఏం చేస్తాడు? దిష్టి తీసి దానికి పూలదాన్ని వేసి అన్నీ చేసి వాడికి పూజ చేసి హోటల్ పెడతాడు. ఇంకోటి తెలుసా మీకు? హోటల్లో తినే మన కొబ్బరి చట్నీ అంతా గుళ్ళో ఉన్న కొబ్బరి చిప్పలే, అక్కడ హాఫ్ రేట్కి ఇస్తారంట అవన్నీ. ఇప్పుడు ఇక్కడ పెద్ద గుళ్ళు ఉన్నాయి, అక్కడ కొట్టిన చిప్పలన్నీ ఏం చేస్తారు? హోటల్కి హాఫ్ రేట్కి అమ్మేస్తావు కానీ వాడు తీసుకొచ్చి ఆ కొబ్బరి చిప్పలే మనకి పెడతాడు. మనం లక్కులు వేసుకొని తింటుంటాం. ఎక్కడది? ఎక్కడది? మనకి తెలియకుండానే మనం ఎన్నో తింటున్నాం, ఎంతోమంది కలుసుకుంటాం. అదే అవన్నీ మనం ఎక్కడెక్కడి నుంచో పట్టుకొస్తారు కదా. కాబట్టి మనం ద్వేషించాలా వద్దా? చెప్పండి. ద్వేషించి మన బైబిల్లో ఉందా? యేసుడు ద్వేషించాడా? సమాధానపరిచాడా? మునుపు దూరమైన మిమ్మల్ని క్రీస్తు శిలువ రక్తం వల్ల ఈనాడు సమీపస్తులుగా చేశారు. కాబట్టి మనం అందరినీ సంపాదించుకోవాలా, పోగొట్టుకోవాలా? ద్వేషం ఉంటే దూరం అయిపోతాడు, పోగొట్టుకుంటాం. ప్రేమ సమాధానం ఉంటే దగ్గర తెచ్చుకొని వాళ్ళని కలిసి మనము ఉంటాము కదా. కాబట్టి దేవుని దగ్గర మనము ఇక్కడ సరిత సిస్టమ్ దగ్గర ఆమె ఉండే అపార్ట్మెంట్ 25 ఫ్లాట్లు. ఆమె ఒక్కదే క్రైస్తవురాలు. మరి వాళ్ళతో కలిసి ఉండండి అందరితో బాగానే. ఆమె ఇంట్లో మేము ప్రేయర్ పెడితే ఆమె పిలిచిన అందరూ వస్తారు. వాళ్ళందరూ వచ్చి బర్త్డే కానీ ఏదైనా ఫంక్షన్ కానీ వాళ్ళ భర్త చనిపోయిన రోజు కానీ ఆమె భోజనాలు పెడితే అందరూ వచ్చి భోజనం చేసి వెళ్తారు. 25 ఫ్లాట్లో ఆమె ఒక్కతే క్రైస్తవులు. మరి ఆమె ఒక్కదే పిలిచుకొని అందరూ వస్తున్నారు. కానీ మనోళ్ళు రాదు. ఎవరు రాదు? మన విశ్వాసులు రాదు. పాపం ఆమె క్యాటరింగ్ ఇచ్చి హాట్ బాక్స్ తెచ్చి పెడితే మనోళ్ళు ఎవరు రారు వెళ్తారు తింటాకి. ఎందుకు చెప్తున్నా అంటే దేవుని పెట్టిన మనము నీతి ఉంటే చాలదు. దాంట్లో ఏముండాలి మనకి? సమాధానం. నేను పరిశుద్ధిని, నేను నీతిమంతుణ్ణి, యేసు రక్తంతో కడగబడ్డాను, పరిశుద్ధాగా అభిషేకించబడ్డాను, నేను గొప్పవాడిని అని చెప్పి ఎవరితో కలవకుండా ఉంటే కుదురుద్దా? కుదరదు. కానీ మనం ఏం చేయాలి? అందరితో సమాధాన పడాలి. చెప్పండి అందరూ ఏం చేయండి? అందరితో ఇప్పుడు చదివమ్మ మాట యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18. ఇప్పుడు అర్థమైతే అందరికి. నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును. నీతి ఫలం యొక్క అర్థం ఏంటంటే, నీతి యొక్క ఫలము అంటే దాని అర్థం ఏంటంటే సమాధానం చేసేవారికి సమాధానం వస్తుంది. నువ్వు సమాధానం ఇచ్చితే నీ కొరకేమో ఇష్టపడుద్ది? సమాధానం ఇష్టపడుద్ది. దేవుడు ఎక్కిరించబట్టు మోసపోకుడి, నువ్వు ఏది ఇచ్చుతావో దేవుడు వస్తావు. కాబట్టి మనం సమాధానం కలిగి ఉంటే దేవుడు మనకేమి ఇస్తాడు? సమాధానం ఇస్తాడు. ఒక ఆమె చనిపోయింది. ఒక ఆమె చనిపోయి ఆమె ఆత్మ పరలోకానికి వెళ్ళింది, పరదేశికి వెళ్ళిన తర్వాత అక్కడ నరకం ఉంది, దారి, నరకానికి దారి ఉంది, పరలోకానికి దారి ఉంది. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి లోపలికి వస్తాను అని అడిగింది దేవుణ్ణి, పరలోకానికి. అప్పుడు దేవుడు అడిగాడు, నువ్వు ఫలానా వాడితో సమాధానం లేవు కదా, సమాధానం లేని వాడు పరలోకానికి రాకూడదు, సమాధానం ఉన్నవాడే రావాలి, కాబట్టి నువ్వు నరకానికే పో అని చెప్పాడు దేవుడు. అప్పుడు ఆమె, అయ్యా నన్ను క్షమించండి, ఇంతకాలం నేను మంచి విశ్వాసుకున్నాను, మంచి ప్రార్థన చేశాను, మంచి భక్తుకున్నాను, నేను తెలియక తప్పు చేశాను, సమాధానం పడలేదు, కాబట్టి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి,
నన్ను ఒకసారి మరలా బ్రతికించండి, నేను పోయి సమాధానం పడి మిగిలికి వస్తాను. అది జరిగిన విషయమే. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ మనిషి వచ్చి ఆ విషయం ఆ వ్యక్తి చెప్పి సమాధాన పడి ఇలాగ నేను మరలా పరలోకం వెళ్తానని చెప్పి ఆ పరలోకానికి వెళ్ళింది. అందుకని మనకి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏముండాలి? నీతిమంతులు ఉంటే చాలదు, నీతితో పాటు మనకి ఏముండాలి? సమాధానం అనేది ఉండాలి. యేసుప్రభు యొక్క శిష్యులకి అందరికీ పరలోక రాజ్యం ఉంది. ఎవరికి పరలోక రాజ్యం లేదు? ఇస్కారియోతు యూదాకు పరలోక రాజ్యం లేదు. ఎందుకని? అతను నీతిమంతుడే, యేసుప్రభుతో కలిసి బల్లారం తీసుకున్న వాడే, యేసుప్రభుతో కలిసి అక్కడ బాప్తిసాలు పొందిన వాడే. కానీ చివరికి ఏమైంది? యేసుప్రభు విరోధంగా చేసి యేసుప్రభుని మరణానికి అప్పగించి యేసుప్రభుతో సమాధానం లేకుండా చేసుకొని అతను ఏం చేశాడు? ఉరి వేసుకొని చనిపోయాడు. చివరికి అతనికి సమాధానం దేవునితో లేదు, తనకంటూ సమాధానం లేదు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాడా? వెళ్ళలేదు. కారణం ఏంటి? సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. నీతిమంతుడే, మంచి సేవకుడే, డబ్బు సంచి ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటుంది. ఎవరన్నా కానుకలు వచ్చే డబ్బు సంచి అంత ఎవరి దగ్గర ఉంటుంది? ఇస్కారియోతు యూదా దగ్గరే ఉంటుంది. క్యాష్ అంతా ఆయన దగ్గరే ఉంటుంది. కానీ చివరికి ఆయన చూడండి 30 వెండి నాణ్యాలకు ఆశపడి యేసుప్రభుని అమ్మేసి ఆ తర్వాత బాధపడతాడు. నీతిమంతుని యొక్క రక్తాన్ని నేను అప్పగించాను, పాపము చేశాను చెప్పి ఆ డబ్బు తీసుకొని దేవాలయంలో విసిరేసి ఆయన ఎన్ని ఉరి పెట్టుకుని ఏం చేశాడంట? చనిపోయాడు. కాబట్టి ఆయన చివరిలో చూడండి తన జీవితంలో పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. ఏంటి పోగొట్టున్నాడంట? పరలోకం. అందుకని మనము కూడా తుచ్చమైన అభిలాషలకు మనము ఎప్పుడు కూడా ఆశపడకూడదు. సమాధానం కలిగి ఉండండి. మీ ఇరుగు పొరుగు వారు ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ఆ తర్వాత హిందువులు ఉంటారు. అందరితో సమాధానం ఉండాలి. క్రిస్టియన్స్ ఉన్న బుద్ధి ఏంటంటే ఒకటి, వేరే సంగతులు కనపడితే స్తోత్రం చెప్పరు, వేరే సంగతులు కనపడితే మాట్లాడరు. అలా చేయొచ్చా మనము? చెప్పండి, అలా చేయొచ్చా? అందరూ దేవుని పిల్లలే కదా, దేవుని సృష్టిలో కలిగిన వాళ్ళే కదా. ఏ సంగతులు కనపడిన మనం ఏం చేయాలి? ప్రైజ్ లాట్ అండి అనాలి. చెప్పండి, అందరూ ఏమనాలి? ప్రైజ్ లాట్ అండి అని చెప్పాలి. కాబట్టి మన అందరూ ఏం చేయాలంటే ఎవరు కనపడినా వాళ్ళని ఏం చేయాలి? మనము గణపరిచే వారికి మనము కనపడి లేకుండా నమస్తే అండి అని చెప్పండి. హిందీలు అనుకోండి, ఏం చెప్పాలి మీరు? నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి, అది చాలు మనకి. ఇది ఎక్కువ అవసరం లేదు. నమస్తే అనొచ్చు, లేకుంటే గుడ్ మార్నింగ్ అని మనము చెప్పవచ్చు. కాబట్టి దేవుని పెట్టిన మనము ఏది ఏమైనా కూడా మనము అందరితో సమాధానం ఉండాలి. బైబిల్ చెప్తుంది. రోమరాశి పత్రిక చూడండి, మనం వాళ్ళు ఎలాంటి వారైనా సరే వారితో మనం సమాధానం ఉండాలి. రోమరాశి పత్రిక 12వ అధ్యాయంలో రాస్తుంది ఒక మాట. రోమరాశి పత్రిక 12వ అధ్యాయము 18వ వాక్యం. సఖ్యమంటే సాధ్యమైతే, ఏమంట? పాసిబుల్ అయితే, సాధ్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. సమస్త మనుషులు, వాళ్ళు హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, వేరే ఇంకా ఎవరైనా అవ్వచ్చు. మనం ఏం చేయాలంటే ఎవరితో సరే ఎలా ఉందంటే మనము సమాధానం ఉండాలి. వాళ్ళు హిందువులు, వాళ్ళతో మనకేంటి, లేదంటే వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళతో మనకేంటి, అలా ఉండకూడదు. మనం ఎక్కడైనా సరే మానవత్వాన్ని చూపించాలి. ఏం చూపించాలంట? పోయినసారి చెప్పాను, మృగానికి ఉండేది క్రూరత్వం. ఏమంట? మృగానికి ఉండేది క్రూరత్వం. చంపటమే తెలుసు, కానీ దానికి స్నేహం చేయడం తెలియదు మృగానికి. కానీ మానవత్వం ఏంటి? అందరికీ మనం మంచి చేయాలి, అందరితో మంచిగా ఉండాలి, అందరికీ మేలు చేయాలి, అందరితో సమాధానంగా ఉండాలి. కాబట్టి మనం మానవత్వం కలిగి ఉండాలి. మృగానికి ఏముంది? క్రూరత్వం ఉండదు. మానవుడు మనిషికి ఏముంటుంది? మానవత్వం ఉండదు. అందుకని బైబిల్ చెప్తుంది, మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో ఏం చేయాలి? మీరు సమాధానంగా ఉండండి. కాబట్టి మనం నీతిమంతులు ఉంటే చాలదు, నీతిలో ఫలాలు ఉండాలి. ఏ ఫలము? సమాధాన ఫలము. ఏ ఫలం అంట? యేసుప్రభువు ఏమన్నాడు? మీరు ఏ ఇంట్లో కాళ్ళు పెడతారో ఆ ఇంటికి సమాధానం కలిగింది. అక్కడ అయోగ్యుడు ఉంటే, యోగ్యమైన వాడు లేకపోతే మీ సమాధానం మీకు తిరిగే వచ్చేస్తుంది. అక్కడ ఉండదని చెప్పాడు దేవుడు. అంటే సమాధానం కూడా ఎవరి దగ్గర ఉంటుంది? అర్హత కావాలి. ఏం కావాలంట? దేవునికి సమాధానం మనలో ఉండాలంటే మనకు కూడా ఏమున్నాయంట? యోగ్యత కావాలి. ఏం కావాలంట? యోగ్యత. చాలా మంది యోగ్యత లేక, అర్హత లేక ఏం చేస్తారు? యోగ్యత లేక, అర్హత లేక ఏం చేస్తారు? సమాధానంగా
ఉండట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి సమాధానం ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి సమాధానం ఇవ్వబడట్లేదు. వాళ్ళకి సమాధానం ఇవ్వలేదు కాబట్టి సమాధానం తిరిగి వాళ్ళకే రావటం లేదు. అందుకని మన అందరూ ఏం చేయాలంటే సమాధానం కోరుకోవాలి. దేవుడు చెప్పాడు, నీ మీద నీ సహోదరుడికి ఏమైనా విరోధం కలిగిన మొదట పోయి అతనితో సమాధాన పడు, ఆ తర్వాత వచ్చి దేవుని బలి అర్పించు. అది ఒక వాక్య రాస్తుంది. ఇంకోటి, నీకు నీ సహోదరుడు కాదు, నీకు ఒకవేళ ఎవరి మీదైనా విరోధం కలిగి ఉంటే ప్రార్థన చేసేటప్పుడు ముందు ఆయన్ని క్షమించు. ఎవరిని? నీకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాడిని నువ్వు క్షమించి నువ్వు సమాధాన పడి ప్రార్థన చేయి. కాబట్టి దేవుడికి కావాల్సింది ఏంటి? ప్రార్థన, సమాధానమా? చెప్పండి. దేవునికి కావాల్సింది సమాధానమా లేకపోతే శత్రుత్వమా? సమాధానమే కావాలి. శత్రుత్వం దేవునికి ఇష్టమో లేదు. దేవుని యొక్క రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందునే ఆనందం. కాబట్టి దేవుని యొక్క పరలోక రాజ్యంలో నీతి, సమాధానం ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా ఈ లోకములో ఎలా ఉండాలి? అందరిలాగా ఉండాలా లేకుండా మనం ప్రత్యేకంగా ఉండాలా? ప్రత్యేకంగా ఉండండి అంటే ఎవరితో మాట్లాడకుండా, ఎవరింటికి వెళ్ళకుండా, ఏ ఫంక్షన్కి వెళ్ళకుండా, ఏమి తినకుండా ఇలాగా ఉండేది ఇలా కాదు. ప్రత్యేకంగా ఉండండి అంటే ఏంటి? ఒక మంచి సమాధానము, ఒక మంచి విశ్వాసము, ఒక మంచి నీతి, ఒక మంచి ప్రేమ, ఒక మంచి పరిశుద్ధత, ఒక మంచి ఐక్యత. అందరిలో మనం ఎలా ఉండాలంటే గుర్తింపగలిగే వ్యక్తిగా ఉండాలి. మనం చూసినప్పుడు అందరూ ఏమనుకోవాలి? చాలా పర్ఫెక్ట్గా ఉంటారండి వీళ్ళు, చాలా ఐక్యతగా ఉంటారండి వీళ్ళు, చాలా ప్రేమ ఉంటారండి, వీళ్ళు చాలా మంచివారండి అని చెప్పేసి అలాంటి మంచి పేరు మనకు ఉండాలి. అంతేగాని వీళ్ళు ఎవరితో మాట్లాడరండి, వీళ్ళు ఎవరితో కలవరండి, వీళ్ళు ఎవరింటికి రారండి, ఎవరిని చూడరండి, అలాగే ఉండకూడదు. మనం ఎవరికైనా సరే ఏం చేయాలి? మనము చెప్పండి, మాట్లాడాలి అందరితో, అందరితో ఐక్యతగా ఉండాలి. ఇప్పుడు రేపకాలు ఇస్తుంది. మీ అపార్ట్మెంట్ ఎన్ని ఫ్లాట్లమ్మా? సరే 20 ఫ్లాట్లు ఉంటాయి. దాంట్లో క్రిస్టియన్స్ ఎంతమంది? 1-2 అంతే. మరి కలిసి ఉన్నారు, ఉండట్లేదా? కొట్లాడుకుంటారా? కనపడితే మాట్లాడరా? అట్లాగా దేవుని బిడ్డల మన అందరం కూడా అన్యుల మధ్యలోనే మనం ఉంటున్నాం. ఎక్కడున్నా అంట అన్ని జనుల మధ్యలో మనం రక్షించుకున్న కొంతమంది మాత్రం నిజం దేవుని మనం తెలుసుకున్నాం. తెలుసుకున్నప్పుడు ఏం చేయాలంటే అందరితో ఎలా ఉన్నారంట? చెప్పండి, అందరితో ఎలా ఉన్నారంట? సమాధానం. సాధ్యమైనంత వాటికి మనుషులు అందరితో ఏం చేయాలంట? మనము సమాధానం. యేసు ప్రభు ఏం చేశాడు? దూరస్తులకి, సమీపస్తులకి అందరికీ ఏమి ఇచ్చాడు? దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. కానీ దూరస్తులు నాకు వద్దు, వేరే కులస్తులు నాకు వద్దు అని అన్నాడా? ఎగ్జాంపుల్గా బైబిల్లో హనాను స్త్రీ వచ్చింది. హనాను అంటే ఎవరో? అన్యురాలు. ఆమె వచ్చి నాకు సహాయం చేయండి అని అడిగింది. యేసులో చెప్పాడు, నేను ఇశ్రాయేలు కొరకే వచ్చాను కానీ నీ కొరకు నేను రాలేదు అన్నాడు. లేదు నాకు సహాయం చేయండి అని మళ్ళీ అడిగింది. నేను పిల్లల రొట్టి పిల్లలకి వేస్తా కానీ కుక్కలకేనా అన్నాడు ఆయన. చాలా నీచంగా మాట్లాడాడు అక్కడ. అయినా కూడా ఆమె ఏమంటుందంటే, కుక్క పిల్లలు కూడా కింద పడిపోయిన రొట్టె ముక్కలు ఏరుకుంటాయి కదా, కనీసం ఆ ముక్కలన్నా ఏరుకొనివ్వండి అని ఆమె తగ్గించుకొని అడిగింది. అప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు? అమ్మా, నీవు కోరినట్లుగానే నీకు అవును గాక, వెళ్ళు అని చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలు కొరకే వచ్చానన్నాడు, పిల్లల కొరకే వచ్చాన్నాడు. అలాంటి దేవుడు ఆమె యొక్క ప్రేమను చూసి, ఆమె యొక్క ప్రార్థన చూసి తన మనస్సు మార్చుకొని సహాయం చేశాడా? చేయలేదా? ఆయన చేశాడా? చేయలేదా? చేశాడు. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ మనుషులందరికీ ఆయన ప్రభు. బైబిల్లో రాసిన వాక్యము, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. చెప్పండి అందరూ, యేసు క్రీస్తు ఎవరికంటే ప్రభు? అందరికీ ప్రభు. ఉన్నారా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఉన్నారా? సమస్త మనుషులకు ఆయన ఎవరంట? ప్రభు. ఆ మాట చదవండి అపోస్తల కార్యములో. దాని పక్కన సమాధానం గురించి రాస్తుంది ఒక మాట. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 35వ వాక్యము 36వ వాక్యం చదవండి. 36 చదవండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో యేసు క్రీస్తు అందరికీ ప్రభువు.
ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకి పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు కదా. దేవుడు ఏ సువార్తను ప్రకటించాడండి? యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధాన సువార్త, అందరికి ఏ సువార్తను ప్రకటించాడు? సమాధాన సువార్త. అందరూ ఏమన్నారు? మత మార్పులు చేస్తారు క్రైస్తవులు అన్నారు. క్రైస్తవులు మత మార్పులు చేయట్లా. క్రైస్తవులు చేసే ఏంటంటే అందరికీ సమాధానం కలిగిస్తారు. ఏం కలిగిస్తారంట? అందరికి ఏం కలిగిస్తారంట? సమాధానం కలిగిస్తారు. దేవుడు సమాధాన సువార్త ఇచ్చాడా, మత మార్పుల సువార్త ఇచ్చాడా? చెప్పండి అందరూ. సమాధానం కలిగే సువార్తను ఇచ్చాడు కదా. పైన 34-35 చదవమంటే చాలా బాగుంటుంది అక్కడ. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఇది ఎంత చక్కగా క్లారిటీగా దేవుడు చెప్పాడు చూడండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహిస్తున్నాను. ఏమంట? దేవుడు పక్షపాతం లేని వారిని నిజంగా గ్రహిస్తున్నాను. అయితే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, వినండి చక్కగా, అది ఏ క్యాస్ట్ అయినా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ దేశమైనా సరే, ఇక్కడ ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించను. చూసారా దేవుడు ఎవరిని యాక్సెప్ట్ చేస్తున్నాడు? చెప్పండి. ప్రతి జనము, అది ఏ జనమైనా సరే. ఇప్పుడు మొన్న ఒక ఆయన హిందూ ఆయన ఇంటర్వ్యూ చేశాడు. ఒక ఆయన ఇంటర్వ్యూ చేసి, మీరు హిందీ దేశాన్ని గొప్పతనంగా మీరు మాట్లాడతారు కదా, హిందూ దేశాలు ఎన్ని ఉన్నాయని అడిగాడు. సైలెంట్గా ఉన్నాడు. మరి దేశము ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కువ హిందువులు ఎక్కువ అని అడిగితే క్రైస్తవులే ఎక్కువ ఉన్నారు. 157 దేశాలు కొన్ని క్రైస్తవ దేశాలు. ముస్లిం దేశాలు 66 దేశాలే ఉన్నాయి. హిందూ దేశాలు ఒక 4-5 ఉంటాయి. శ్రీలంక, సింగపూరు, ఇండియా, నేపాల్ హిందూ దేశాలు. ఇట్లా 5-6 దేశాలు మాత్రం హిందూ దేశాలు. మొత్తం ఏ దేశం ఎక్కువ? క్రిస్టియన్ దేశాలు. ఆ తర్వాత ముస్లిమ్స్ దేశాలు. ఎందుకు ఇది అంతా చెప్తా అంటే, దేవుడికి అవన్నీ చూడట్లేదు. ప్రతి జనములోను, ప్రతి జాతిలోను, వినండి, ప్రతి జనములోను, ప్రతి జాతిలోను, ప్రతి ఒక్కరు కూడా దేవునికి భయపడి నీతిగా నడుచుకునేవారు కావాలంట దేవుడికి. ఎవరు కావాలంట? దేవునికి భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. రండి, నేను పరలోకాన్ని ఇస్తాను, నేను మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్తాను, మీరు నీతిగా నడుచుకున్నారు, నాకు భయపడతాను. ఇప్పుడు దేవునికి ఎవరు కావాలి? నీతిగా నడుచుకునేవారు, దేవునికి భయపడేవారు. దేవునికి ఏం లేదు? పక్షపాతము లేదు. కాబట్టి దేవుడు ఎవరంట? అందరికీ ప్రభు. ఏంటని చెప్పండి, అందరికి ఎవరంట? ప్రభు. ఈ మతానికని ఆ మతానికని లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందుకని మన అందరం కూడా అందరితో సమాధానం ఉండాలి వద్దా? నువ్వు మారు మనసు పొందావు, పాపక్షమా పొందావు, బాప్తిస్మం పొందావు, యేసు రక్తంతో కడగబడ్డావు, పరిశుద్ధాలు అభిషేకించబడ్డావు, మంచి ఉపదేశం పొందావు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఏముండాలి? సమాధానం ఉండాలి. ఏమన్నాడంట? నువ్వు నీతిమంతులైతే చాలదు, దాంట్లో ఒక ఫలం ఫలించాలి. విన్నారా? నీతిమంతులైతే చాలదు, నీతిమంతులైన మనం ఏం చేయాలంట? ఒక ఫలాన్ని ఫలించాలి. ఆ ఫలం ఏ ఫలం అంటే? అది సమాధాన ఫలం. చెప్పండి అందరూ, ఏ ఫలం అంటే? అది సమాధాన ఫలము. అందుకని దేవుని బిడ్డలు మన అందరం కూడా మన జీవితాల్లో ఈ నీతి ఫలం అనేది చాలా గొప్పది. అది మనలో ఫలించే వారికి మనకు కనపడాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వాక్యం మీరు చదివితే నీతి ఫలము. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాము. ఇక్కడ మనం చదువుతున్నాం, మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొన్న వారై. ఏదంట? యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొని వారై క్రీస్తు దినమునకు నిష్కాపటులను నిర్దోషులు కావాలని ప్రార్థించున్నాము. అందుకని మన అందరం కూడా యేసుక్రీస్తు ద్వారా మనం నీతి ఫలాలు ఫలించి నీతి ఫలాలతో నిండుకొని వారై క్రీస్తు దినం అంటే ప్రభు యొక్క రాకడ కొరకు ఎలా ఉన్నాయంట? నిష్కాపటులను నిర్దోషులను. చెప్పండి అందరూ, ఎలా ఉన్నాయంట? క్రీస్తు యొక్క దినములో ప్రభు రాకడ ఎందు మనం బయలుపరచుకున్నప్పుడు
మనం ఎత్తబడి పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏముందంట, నిష్కాపట్యము నిర్దోషం మనలో ఉంటే తప్పకుండా పరలోకానికి వెళ్తాము. దావీదు కూడా అంటున్నాడు, దావీదు ఏమని మాట్లాడుతున్నారు చదవండి ఆ మాట. కీర్తన గ్రంథం 18 అధ్యాయం 24 వాక్యం ఒకసారి చదవండి. 18:24. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దావీదు ఏమంటున్నాడు, యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి. ఎవరు చూడాలి మనల్ని? దోషము లేని వారుగా నీతిమంతులుగా మనం ఉండేది ఎవరు చూడాలి మనల్ని? మనుషులు కాదు. దేవుడే ఉన్నాడు, మీ నీతి మనుషులు కనపడాలని చూపించడం కాదు, పరలోకమందున్న దేవునికి కనపడాలి. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దావీదు అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చెను. కాబట్టి మనకి ఎవరు ప్రతిఫలం ఇవ్వాలి? దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి. చెప్పండి అందరూ, ఎవరు ప్రతిఫలం ఇవ్వాలంట? దేవుడు ఇవ్వాలి. మన జీవితంలో, మన క్రియల్లో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో, మన నడవడిలో, మన స్వభావంలో మంచితనాన్ని ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. మనుషులు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము మనుషుల దగ్గర నటిస్తాం, మనుషుల దగ్గర చాలా తంత్రంగా మనం కనబడతాం. కానీ దేవుని దగ్గర నటించాలని కుదురుద్దా? దేవుని దగ్గర మనం మోసం చేయడం కుదురుద్దా? దేవుని కళ్ళుగా మనం తప్పగలమా? దేవుడే ఉన్నాడు, వరే నేను నరుని యొక్క పైవేషంగా చూసేది అంతరంగాన్ని చూస్తాను, నాకు అన్నీ తెలుసు అన్నాడు. కానీ దేవుని మరుగేం ఏమని ఉందా? హృదయ రహస్యాన్ని పరిశీలించే దేవుడు. కాబట్టి మన అందరం కూడా ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉండాలి. ఎలా ఉండాలంట చెప్పండి. అందుకని 18 అధ్యాయం 20 వాక్యం ఒకసారి చదవమ్మా. కీర్తన. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఇప్పుడు మనం చేసిన దాన్ని బట్టే మనకు వస్తుంది రిజల్ట్. మన ఎగ్జామ్ రాసిన దాన్ని బట్టే మనకి మార్కులు వస్తాయి. మనం ఏదైతే రాస్తామో ఆ మార్కులే మనకి వస్తాయి, కానీ రాయకుండా వస్తాయా? చాలామంది ఏం చేశారు, ప్రైవేట్ స్కూల్లో అని చెప్పి అందరూ ప్రైవేట్ స్కూల్లో చేరుతున్నారు. కానీ ఈ సంవత్సరము 10కి 10 ర్యాంక్ వచ్చింది. ఏ స్కూల్కి? గవర్నమెంట్ స్కూల్కి వచ్చింది. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి 10కి 10 అంటే 100కి 100 మార్కులు. కాబట్టి చదివే దాంట్లో ఉండాలి టాలెంట్. అంటున్నారా? చదివే టాలెంట్ మనకు ఉండాలి, కానీ గవర్నమెంట్ స్కూల్ అయితే బాగుంటుంది, లేకపోతే గవర్నమెంట్ స్కూల్ బాగోదు, ప్రైవేట్ స్కూల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి జనాలు ఏం చేస్తారు, అటు ఇటు జంప్ అవుతున్నారు. అందుకని దేవుని బిడ్డ మనము దావీదు ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు చెప్పండి? చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చింది. కాబట్టి మనలో దోషం అనేది ఉండకూడదు. ఏముండకూడదు అంట? దోషం ఉండకూడదు, నీతి మాత్రం మనలో ఉండాలి. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. ఎవరి దృష్టిలో అంట? దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలంట? నీతిమంతులుగా మనం ఉండాలి. బైబిల్లో కొంతమంది గురించి ఉంది, ఇప్పుడు చదవద్దులే. చెక్కయ్య. ఎవరంట? జక్కరయ్య. జక్కరయ్య ఎవరు? యోహాను యొక్క తండ్రి, బాప్తీసు యోహాను యొక్క తండ్రి. నీతిమంతుడిగా ఉన్నాడంట, నిర్దోషిగా ఉన్నాడంట. ఇంకో అతను ఉన్నాడు, ఎవరైనా? అరిమత్తయ్య. ఆయన ఎలా ఉన్నాడంట? నీతిమంతుడుగా నిర్దోషిగా ఉన్నాడంట. వాళ్ళని దేవుడు ఎంతో ప్రేమించాడు. అందుకని మన జీవి కూడా యేసు ప్రభువు యొక్క తండ్రి కూడా ఎలా ఉన్నాడంట? నీతిమంతుడై ఉండి తన భార్యని అవమానపరచనొల్లక ఆమెను విడనాడు వెళ్ళాలనుకున్నాడండి. ఆమెను అవమానపరచ ఇష్టం లేక ఆయన నీతిమంతుడు కనుక ఆయన ఆమెను విడిచిపెట్టి సైలెంట్గా వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ అందరి ముందు ఈమె పెళ్లి కాకుండా గర్భవతి ఉందని ఆమెను అవమానపరచాలని ఎక్కడ ఆయన అనుకున్నాడా? అనుకో. కాబట్టి మనం ఏం చేయాలంటే నీతిమంతులు ఉన్నప్పుడు మంచి చెడు ఆలోచించాలి కొంచెం. ఇప్పుడు ఆయన అనుకున్నాడు ఆ మైండ్లో, ఎవరో యేసు తండ్రి. వెంటనే ఎవరు వచ్చారు దాన్ని క్లారిఫై చేయడానికి? దేవుడికి వచ్చిన ఆయన ఆమె గర్భం ధరించింది, మనుషుల వల్ల కాదు, పరిశుద్ధాత్మ వలన సర్వోన్నతిని శక్తి ఆమెను కమ్ముకుంటుంది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడతాడు, యాకోబు వంశస్థులు యుగయుగములు ఆయన ఏలువాడు అని చెప్పేసి చెప్పాను. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆమెను తీసుకొని మళ్ళీ ఆమెతో కలిసి ఎక్కడికి వచ్చాడు?
యెరూషలేం నుంచి నాజరేతు నుంచి ఎక్కడికి వచ్చాడు? బెత్లెహేముకి వచ్చాడు. అక్కడ ఆమె డెలివరీ అయింది. ఎక్కడ డెలివరీ అయింది? యేసు ప్రభు యొక్క తాతల ముత్తాతల ఇల్లు. ఎవరిల్లు అది? బోయాజ్ ఇల్లు. ఎవరిల్లు అంట? బోయాజ్ ఇంట్లోనే యేసు ప్రభు మరలా జన్మించాడు. అక్కడ స్థలము లేక పశువుల తొట్లో పెట్టారు ఆయన. సత్రముల స్థలము లేక, అంటే అది సత్రంగా ఇచ్చేశారు దాన్ని, ఆ ఇంటిని. ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని దగ్గర మన అందరం కూడా సత్యాన్ని చదువుతున్నాం. దేవుని దృష్టిలో మనం మంచివారు ఉండాలి. మనుషుల దృష్టిలో మనం నటించి మనం మంచివారు అనిపించడం అది గొప్ప కాదు, కానీ దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా యథార్థవంతులు ఉండడానికి మనం ప్రయాసపడాలి. చాలా మంది దేవుని దృష్టిలో నీతిమంతులు ఉండట్లా, కానీ దావీదు ఒక మాట చెప్తున్నాడు, దేవుని దృష్టిలో నీ నీతిమంతులు ఉంటే దేవుని ముఖాన్ని నేను చూడగలను అంటున్నాడు. ఇదే కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. కీర్తన 17:15. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. చాలు. దావీదు ఏమన్నా అంటే, నేను నీతి గలవాడిగా నీ ముఖ దర్శనాన్ని నేను చేయగలను. కాబట్టి దేవుని ముఖాన్ని చూడండి, ఎవరు చూస్తారు? నీతిమంతులు. బైబిల్లో రాసింది, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజులుగురు. కాబట్టి తండ్రి రాజ్యంలో ఎవరు? నీతిమంతులే. పరలోక రాజ్యంలో ఎవరో? నీతిమంతులే. కాబట్టి దావీదు ఏమన్నాడు? నేను నీతి గలవాడినే, నీ ముఖ దర్శనాన్నే చేస్తాను. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. ప్రతి ఒక్కరి జీవి కూడా నీతి ఫలాలు మనం ఫలించాలి. చెప్పండి అందరూ, ఏ ఫలాలు ఫలించాలంట? నీతి ఫలాలు మనము ఫలించాలి. లోకంలో మనం చూస్తే చాలా మంది నీతి ఫలాలు ఫలించట్ల. మోసము, అన్యాయము, అక్రమం, అబద్ధము, ఏంటి ఇట్లాగా ఎన్నో తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ నీతి ఫలాలు మాత్రం ఏం చేయట్లా? ఫలించట్లేదు. కాబట్టి మనం అలా ఉండకూడదు. నీతి ఫలాలు ఫలించేవారుగా మనము కనపడాలి. మనం ఏది ఇస్తామో తిరిగి మనకు అదే వస్తుంది. 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వాక్యం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయ దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో, విత్తువానికి విత్తనము తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్యం భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఒక రైతుకి విత్తనాలు ఇస్తున్నాడు. ఆ విత్తనాలను మళ్ళా ఫలింపజేస్తాడు. అవి ఫలించిన తర్వాత మంచి ఆహారం తింటున్నాడు. అలాగనే ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా దేవుడు నీతిని ఇస్తున్నాడు, నీతి విత్తుతున్నాడు. ఆ నీతిని ఏం చేస్తాడు? మళ్ళా ఫలించి అభివృద్ధిని చేస్తున్నాడు. ఔదార్యం అంటే ఏంటి? ధారాళముగా. ఎలాగంట? దేవుడు తక్కువ ఇస్తాడా, ధారాళంగా ఇస్తాడా? చెప్పండి. మనుషులైతే కొలత కొలిసి ఇస్తారు, కానీ దేవుడు ఏం చేస్తాడు? ధారాళంగా ఇస్తాడు. నువ్వు చాలు అనేవారికి ఇస్తాడు. ఇంకా చాలు ప్రభు అనేవారికి ఏం చేస్తాడు? దేవుడు ఇస్తాడు. ధారాళంగా దేవుడు ఇస్తాడు. నా దగ్గర లేదు, నా దగ్గర అయిపోయింది అంటాడు ఆ దేవుడు అనడు. అందుకని చదువుతున్నాము, దేవుని బిడ్డల మనందరం కూడా నీతి ఫలాలు మనం ఏం చేయాలంట? అభివృద్ధి చెందాలి. చెప్పండి అందరం. సంఘంలో మనం ఎదగాలి, వాడు మనసు పొందాలి, రక్షణ పొందాలి, పాపక్షమ పొందాలి, బాప్తిస్మం పొందాలి, అభిషేకం పొందాలి, వరాలు పొందాలి, ఏంటి బాగా ఉపదేశం పొందాలి, సంఘంలో ప్రార్థన చేయాలి, సంఘంలో సాక్షి ఉండాలి, సంఘంలో అందరికీ మాదిరిగా ఉండాలి, సంఘంలో నీవు గుర్తింపగలిగే ఒక మనిషిగా కనపడాలి. అందుకని ప్రతి ఒక్క విషయంలో కూడా మన అందరి యొక్క జీవితం అనేది నీతి ఫలాలు ఫలించే ఒక జీవితం ఉండాలి. దేవుడు కోరుకునే అది మనందరూ నీతి ఫలాలు ఫలించి దేవునికి మహిమకరంగా కనబడాలని దేవుడు కోరుచున్నాడు. హోషేయ గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వాక్యం మనం చదివితే, హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వాక్యం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు పోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడును దున్నని బీడు భూమి దున్నుడి. ఇక్కడ చదువుతున్నాం, నీతి ఫలించినట్లు మీరు విత్తనములను వేయుడి. ఏ విత్తనాలు వేయాలి? నీతి. ఏం చేయాలంట? నీతి అనేది మన విత్తనాల్లో వేయాలి. మనం వేసిన విత్తనాలు అన్ని స్థలాలు ఏం చేయాలంట?
ఫలించాలి, మొక్కలు మొలవాలి. అన్నిసార్లు మొక్కలు మొలిచి కాయలు కాయాలి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మన గురించి ఏమనాలి? వీళ్ళు చాలా నీతిమంతులండి, వీళ్ళు చాలా సమాధానకర మనుషులండి, వీళ్ళు చాలా మంచివారండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఏముండాలి చెప్పండి? ఒక నీతిమంతులనే మంచి పేరు మనకు ఉండాలి. నీతిమంతులనే మంచి పేరు మనకు ఉండాలంటే మనం ఏం చేయాలి? నీతిని విత్తాలి. బైబిల్లో రాస్తుంది, ఎవడి పాప ఫలము వాడికి లభించాలని రాస్తుంది. సంఖ్యాకాండం 32:23 వాక్యం మీరు చదివితే పాప ఫలం అంటే పాపము చేసేవాడు ఫలం వస్తుంది, నీతి చేసేవాడికి ఫలం వస్తుంది. ఏదైతే విత్తుతావో అదే నీకు వస్తుంది. ఆ మాట చదవమ్మా. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనుడి. అక్కడ కింద చిన్న అంకె ఉంది, ఒకటే, దాని బ్రాకెట్ లో చదవండి, పుట్టినట్లు. లేక మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాప ఫలము మీకు లభించును. మీ పాప ఫలం మీకు లభించు. దేవుని మాట వినకుండా మీరు అలా వెనక అంటే అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా కనాను చేసింది చేరిపోయారు. ఎరుసలేము ఉంది కదా, అదే కనాను దేశం, పాలు తేనె ప్రవహించి దేశం ఎరుసలేము, అక్కడికి చేరిపోయారు. కానీ మోషే ఏం చెప్పారంటే మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళాలి, మీరు ముందుకెళ్ళి ఇంకో గోత్రానికి మీరు యుద్ధం చేసి యోర్దాను అవతల వాళ్ళకు కూడా ఇవ్వాలి, ఇవ్వకపోతే మీరు పాపం చేశారు అవుతారు. అది సబ్జెక్ట్ అక్కడ. అయితే అది అంత అవసరం మనకి. పాపము చేసిన వాడికి ఏ ఫలం వస్తుందంట చెప్పండి? పాప ఫలమే వస్తుంది. ఏమొస్తుందంట? ఇప్పుడు కొంతమంది మనం చూస్తున్నాము, ఏసీబీ వల్ల పెద్ద చేప చిక్కిందంట. ఏ చేప అంట? ఏసీబీ వల్ల పెద్ద చేప చిక్కింది అంటున్నారు. ఏంద్రా ఏసీబీ వల్ల పెద్ద చేప అంటే వాడు లంచాలు తీసుకొని కొన్ని కోట్లు సంపాదించిన తర్వాత ఒక్కసారే దొరుకుతాడు. ఈ మొత్తం లంచాలు సంపాదించిన దొంగ డబ్బాన్ని ఎవరు తీసుకుంటారు? మొత్తం గవర్నమెంట్. వాడు ఎంత కష్టపడి ఎంతమంది కడుపులు కొట్టి ఎంతమందిని బాధ పెట్టి సంపాదిస్తాడు. వాడి పాపం ఏమైంది? ఇప్పుడు అర్థం కాదు నా మాటలు. ఏమైంది? వాడి పాపము పండింది, ఆ ఫలం ఏమైందంట? పండింది. ఇప్పుడు పండితే ఏమైంది? చెట్టు మంచి కాయ రాలిపోయింది, పండే వరకే అది ఉంటుంది. పండినట్టు ఏమైంది? కిందగా రాలిపోతుంది. కాబట్టి పాప ఫలం లభించును. కాబట్టి పాపము చేసే వారికి ఏమొస్తే వెనకాల పాపమే వస్తుంది. అందుకని దేవుని బిడ్డ మనం ఏం విత్తాలి? పాపాన్ని విత్తాలా, నీతిని విత్తాలా? చెప్పండి అందరూ. పాపాన్ని విత్తాలా, నీతిని విత్తాలా? మనము నీతినే మనం విత్తాలి, పాపాన్ని విత్తకూడదు. చాలా మంది పాపాన్ని విత్తి పాపాన్ని కోస్తారు. దేవుడు విక్రమించబడ్డో మనుషులు ఏది విత్తునో చెప్పండి, మనుషులు ఏది విత్తునో ఆ పంటనే కోస్తారు. అందుకని మన అందరం ఏం చేయాలంటే నీతి మంత్రులు ఉంటాయి, సమాధానం ఉంటాయి, ప్రయాసపడాలి. హెబ్రీ రాసిన పత్రిక 12:11 వాక్యం చదవండి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే కాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఇక్కడ ప్రస్తుతం సమస్త శిక్ష దుఃఖకరంగానే మనకు కనబడుతుంది, సంతోషంగా కనబడదు. ఈ లోకములో మనము నీతిమంతులుగా జీవించాలంటే చాలా దుఃఖకరంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మోసమే చేస్తారు, కానీ నీతి న్యాయం ఉంటుందా చెప్పండి? మీరు ఏదన్నా ఒక వస్తువు కొనడానికి వెళ్తే న్యాయంగా అమ్ముతారా? కాటా మోసం చేస్తాం. ఏం చేస్తాను? 100 3 కేజీలు అంటాడు, మనం పరిగెత్తుకెళ్ళి కొంటాం. ఇంటికి వచ్చి కాటా ఎత్తే 100కు 3 కేజీలు అనేది 2 కేజీలే ఉంటాయి. అంటే అది ఏం చేస్తుంది? మనల్ని మోసం చేస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం నీతిమంతులు జీవించాలంటే మనకు వచ్చే జీతం చాలదు, మనకు వచ్చే సంపాదన చాలదు, మన కుటుంబం గడవదు. మనం ఎన్నో కళ్ళలు కంటాం, ఇలా చేయాలి, అలా చేయాలి, అలా కావాలి, ఇలా కావాలి, మన పిల్లలు అలా కావాలి, బిల్డింగ్లు కొనాలి, కార్లు కొనాలి, బంగారం కొనాలి, ఏదేదో ఆలోచన మనకు ఉంటాయి. అవన్నీ చేయాలంటే మన నీతిమంతులు ఉంటే మనకి లంచాలు లేకుండా, మోసాలు లేకుండా డబ్బు వస్తుందా? రాదు. వస్తుందా? రాదు. మనకేమొస్తుంది? కొంచెమే వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని గ్రహింపు ఏంటంటే, మరియు ప్రస్తుతం అందు సమస్త శిక్షయు దుఃఖకరంగానే కనబడదు కానీ సంతోషంగా కనపడదు. అయినను దాని అందు అభ్యాసం కలిగిన వారికి, అంటే మనం ఏం చేయాలంట? శిక్షను ఏం చేయాలంట?
అలవాటు చేసుకుని దాన్ని నేర్చుకుంటే గనక అది నీతియు సమాధానమైన ఫలాన్ని మనకి ఇస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే కష్టమైన నష్టమైన మనం ఏం చేయాలంట, నీతినే విత్తాలి. చెప్పండి, నీతిని మాట్లాడాలా, అబద్ధం మాట్లాడాలా? చెప్పండి, నీతిని మాట్లాడాలా, అబద్ధం మాట్లాడాలా? నీతినే మాట్లాడాలి. ఎందుకంటే మనం బ్రతికిన బైబిల్ కాదు, లోకంలోకి సామెత చెప్తారు. ఏమని చెప్తారు? కాకి కలకాలం బతికే కంటే హంస 6 నెలలు బ్రతకడం మంచిదండి. హంస లైఫ్ ఎట్లా ఉంటుంది? రాజయోగం. అలాగే 6 నెలలు బతికినా చాలు. కాకి కలకాలం బతికి కావు 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 అని తిరిగే కంటే హంసలాగా ఏం అంట రాజాలాగా బతకటమే మంచిదండి. అలాగనే దేవుని బిడ్డ మనకి ఈ లోకంలో నిజం చెప్తే బ్రతకలేము, నిజం చెప్తే సంపాదించలేము, నిజం చెప్తే మోసాలు చేయకుండా ఉంటే మనం పైకి రాలేమని మనం అనుకుంటాం. కానీ నిజంగా నీతి మంత్రులకు ఉన్నంత సంతోషము, నీతి మంత్రులకు ఉన్నంత బలము మోసాలు చేసేవాడు ఉంటుందా? తప్పు చేయని వాడు పోలీసులు కనబడితే ఎదురుకుంటూ వెళ్తాడు. కానీ దొంగడు కానీ మోసగాడు ఏం చేస్తాడు? వాడిని చూసి ఇటు పరిగెడుతుంటాడు. ఎందుకని? నా కోసం వచ్చాడేమో అనుకుంటాడు వాడు. ఎవరో ఈ దొంగోడు. అలాగే దేవుని బిడ్డ మనము నీతి మంత్రులకు ఉన్నంత ధైర్యము, నీతి మంత్రులకు ఉన్నంత బలము పాపం చేసేవాడు ఉంటుందా? ఉండదు. మోసగాళ్ళకు ఉంటుందా? ఉండదు. కాబట్టి మన బలము, మన ధైర్యము నీతి. చెప్పండి అందరూ. నీతి మంత్రులు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. ఎలా ఉండంట? నీతి మంత్రులు ఎలా ఉండంట? బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. అంత బలముగా ఉంటారు. కాబట్టి మనకి బలము కావాలా, బలహీనం కావాలా? చెప్పండి, బలము కావాలా, బలహీనం కావాలా? బలమే కావాలి. ఉదయించే సూర్యుడు ఎంత బలముగా సూర్యుడు ఉదయిస్తాడో అంత బలముగా మనం ఏం చేయాలంట? ఉదయించే వారికి మనము బలముతో కనపడాలి, కానీ బలహీనం కనపడాలా? కనపడదు. దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారు? చదువుతారు అన్నమాట. న్యాయాధిపతులు 5:21 ఆత్మ. న్యాయాధిపతులు 5:21 చూడండి అక్కడ. అమ్మా చదవండి. 31. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుండును అని పాడిరి. దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారంటే బలముతో ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడో అలా ఉంటారు. ఎండాకాలం రాస్తారు పేపర్లు, ఏమని రాస్తారు? వానుడు బగబగా అంటున్నాడు. ఏమన్నంట? సూర్యుడు ఏం చేస్తాడంట? సూర్యుని ఏమంటారు? వానుడు అని కూడా అంటారు. వానుడు ఏం చేస్తుంట? బగబగా మండుతాడంట. ఇప్పుడు ఎండలో మనం ఎందుకంటే ఈ విమానం మాకెత్తుంది. ఎట్లా ఉంది? వేడి భయంకరంగా ఉంది కదా. కాబట్టి సూర్యుడు అంత బలంగా ఉన్నాడు. ఇన్ని కోట్ల మంది ప్రజలు భయపడుతున్నారు. ఎందుకు? ఆ వేడికి. ఇంత ప్రపంచాన్ని భయపడుతుంది ఆ వేడి. కాబట్టి మన యొక్క జీవం కూడా అంత వేడిగా, అంత ప్రకాశముగా, అంత బలముగా మనం ఉండాలని దేవుని యొక్క కోరిక. అందుకని ప్రతి దేవుని పెట్టి కూడా దేవునికి సన్నిధిలో నీతిమంతుడిగా, బలవంతులుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నీతివంతులుగా, బలవంతులుగా మనము ఉండాలి. కానీ బలహీనలు ఉండాలా? బలహీనలుగా మనం ఉండకూడదు. నీతి, సమాధానము ఎప్పుడు కూడా మన జీవితం ఉండాలి. చివరిగా ఒకే ఒక వాక్యం చదవండి, నేను ప్రసంగాన్ని ముగిస్తాను. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. నీతి సమాధానము కలుగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. ఇక్కడ మనం చదువుతున్నాం, నీతి సమాధానాన్ని కలుగజేస్తుంది. నీతి వలన నిత్యము నిమ్మలముగా నిబ్బరముగా మనం ఉంటాం. కాబట్టి మనం ధైర్యంగా, బలముగా, నిమ్మలముగా, నిబ్బరముగా ఉండాలంటే మనకేముండాలి? నీతి ఉండాలి. చెప్పండి అందరూ. నీతిలో ఏముండాలి? మనకి సమాధానము ఉండాలి. దేవుని బిడ్డల మనందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా నీతిమంతులైన మనము ఫలాలు ఫలించాలి. నీతి యొక్క ఫలము సమాధానము. ఆ సమాధానము అందరితో కలిసి మనం ఉండాలి. అందరితో సమాధానంగా జీవించాలి. మన అందరికీ సమాధానం చేస్తే మనకు సమాధానం విత్తబడుతుంది. మనం నీతిని విత్తాలి. ప్రతి స్థలంలో నీతిని విత్తాలి. ఎక్కడికి వెళ్ళినా మనకి నీతిమంతునికి మంచి పేరు రావాలి, నిర్దోషిని మంచి పేరు రావాలి. దావీదు నా నీతిని బట్టి, నా నిర్దోషాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వమని దేవుని అడుగుతున్నాడు. అలాగే గున్నాన్న దేవుని సల్లో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ధైర్యంగా దేవుని అడగాలి. నేను అందరితో సమాధానంగా ఉన్నాను, అందరితో ప్రేమగా ఉన్నాను, నేను నీతిగా ఉన్నాను ప్రభా, నన్ను ఆశ్రయించు, నా కుటుంబాన్ని ఆశ్రయించు, నాకు కావాల్సి ఇవ్వండి అని చెప్పి మనం ధైర్యంగా దేవుణ్ణి
అడగాలి. అలా దేవుడు మనకు సాయించేట్లుగా స్తోత్రించడమా. స్తోత్రాన్ని 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 స్తోత్ర విన్న వాక్య ప్రకారంగా జీవించాక దేవుడు సాయించినట్లుగా స్తోత్రించడమా. స్తోత్రాన్ని 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 స్తోత్రం. సమాధానకర్త కరుణగల్ల నా దేవా, సంపూర్ణముగా నన్ను పవిత్రపరచుము. సమాధానకర్త కరుణగల్ల నా దేవా, సంపూర్ణముగా నన్ను పవిత్రపరచుము.